అందరికీ నమస్కారం. లలితా సహస్రనామం చదివితే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి? ఇది చాలా ఫలితాన్ని ఆశించి చేయకూడదు పూజ అనేది మనం ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాం. ఎంత చెప్తూ ఉన్నా ఫలితాన్ని ఆశించి చేయవలసిన అవసరం కూడా వస్తుంది. ఈ అవసరం ఎందుకు వస్తుంది? మనం మామూలుగా ఈ లోకంలో ఉన్నాం, ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో అవసరాలు వస్తూ ఉంటాయి. అవసరాలంటే ఇవి కష్టం ఇబ్బంది కూడా కాదు. పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే నేనే ఆరోగ్యంగా ఉండాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. మన కుటుంబ సభ్యుల గురించో, స్నేహితుల గురించో, బంధువుల గురించో ఎన్నో రకాలైనటువంటి, ఒక్కొక్కసారి లోకహితం కోసం కూడాను. ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతోందంటే ఆ యుద్ధం తొందరగా తగ్గిపోయి అందరూ హాయిగా శాంతిగా ఉంటే బాగుండని కోరుకోవచ్చు కదా. ఇలాంటివన్నీ కొన్ని తప్పనిసరిగా మన కోరికలు కూడా ఉంటాయి. కామ్యం అంటారు వీటిని. ఈ కామ్యం వలన కూడా మనం చదువుకోవాల్సి రావచ్చు. అంటే విడిగా భక్తి కోసం, ఆ తల్లి కరుణ కోసం చేసేటటువంటి పారాయణ ఒకటి. అవి కాకుండా ఈ రకంగా ఈ లలితాదేవి ఎలాంటిదంటే భోగము మోక్షము రెండూ ఇవ్వగలిగే ఏకైక దేవత లలితాదేవి. ఈ లలితాదేవి అసుర సంహారార్థం, దేవతా సంరక్షణార్థం, అంటే ఏమిటి, దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం వచ్చినటువంటి దేవత ఈ భూమి మీదకి. ఆ దేవత మనకి చెప్పించి ఆవిడ తన గురించి తానే చెప్పించుకున్నది లలితా సహస్రనామ స్తోత్రం. వసింజాది వాగ్దేవతలను పిలిచి, ఆవిడ పరివారంలోని దేవతలు వీరు 8 మంది, ఈ 8 మందిని పిలిచి నా గురించి ఒక స్తోత్రం రాయండి అని రాయించుకుంది. తన గురించి తనే చెప్పించుకుని తనకి దగ్గర వారి చేత, ఎందుకంటే ఆవిడ గురించి సంపూర్ణంగా తెలిసిన వారు కనుక వారి చేత రాయించుకున్నది అంటే అది ఎంత గొప్ప స్తోత్రమో ఆలోచించండి. వాళ్ళు వాక్కుకి దేవతలు, అంటే వాళ్ళు రాసిన మాట పొల్లుపోదు. ఆ వాక్కుకి, ఆ పదానికి, ఆ అక్షరానికి అధికారులు వాళ్ళు. అటువంటి స్తోత్రం ఇది. కనుక ఈ స్తోత్రం చదివితే మనకి ఎన్ని రకాల ఫలితాలు ఉంటాయో. ఇది నేను రాసిన పుస్తకం శ్రీ లలితా విజయం అని. ఈ పుస్తకంలో దీన్ని మొత్తం లలితా సహస్రనామం 3 భాగాలు. మొదటిది పూర్వపీఠిగా అంటాం, అసలు లలితా సహస్రనామం ఎలా వచ్చిందో చెప్తాం. రెండోది కేవలం లలిత సహస్రనామ స్తోత్రం. మూడవది ఈ లలిత సహస్రనామ ఫలశ్రుతి. అంటే ఏంటి, 3వ భాగం, తృతీయ భాగంలో ఫలశ్రుతి ఉంటుంది. ఈ ఫలశ్రుతి అంటే ఏమిటి, దానివల్ల చదివితే మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి, ఇంకా ఆలోచించుకోండి. చదువు కావాల్సిన వాడికి చదువు, బుద్ధి కావాల్సిన వాడికి బుద్ధి, డబ్బు కావాల్సిన వాడికి డబ్బు, మోక్షం కావాల్సిన వాళ్ళకి మోక్షం, విజయం కావాల్సిన వాళ్ళకి విజయం, అన్ని రకాలుగా ఎవరు ఏది కోరితే, సంతానం కావాల్సిన వారికి సంతానం, ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యం, అన్నీ సమకూరుతాయి. అలా కాకుండా ఇంట్లో ఎవరైనా జబ్బుపడి ఉన్నారు, అప్పుడు వారి మీద మనం ఒక చెయ్యి వేసి, ఒక గ్లాసులో నీరు కానీ, పాలు కానీ, లేకపోతే ఒక చిన్న పటిక బెల్లం ముక్క కానీ, ఇలాంటిది ఏదన్నా ఒకటి తీసుకుని ఇది చేత్తో పట్టుకుని చక్కగా వారి చేతి మీద చెయ్యి వేసి, వారి హృదయం మీదో, వారి ఏదైనా భాగం వారి శరీరంలో ఇబ్బందిగా ఉంటే, కాలు విరిగితే కాలు మీదో, తలనొప్పిగా ఉంటే తల మీదో అలా చెయ్యి వేసి ఈ లలితా సహస్రనామ స్తోత్రం పఠించి, ఆ వైబ్రేషన్స్ ఈ ప్రసాదంలోకి వెళ్తాయి. మనం పట్టుకున్న గ్లాసు నీళ్ళలోకో, పాలల్లోకో, పంచదార పలుకుల్లోకో అవి వారి నోటికి అందించటం, ఆ పేషెంట్ నోటికి అందించటం తప్పనిసరిగా దక్కుతుంది. అంతేకాదు, అసలు 3 రాత్రులు ఏకబిగిన, అంటే ఆ నాళ్ళపాట అనమాట, ఖచ్చితంగా దీనిని పఠనం చేస్తూ కంటిన్యూస్గా 3 రోజులు పఠనం చేస్తే ఎట్లాంటి సమస్య అయినా తీరిపోయి, ఎంత గొప్పటి రాజైనా దిగొచ్చి మన పని మనకి చేసి పెడతాడని దీంట్లో చెప్పే అమ్మవారే వాగ్దానం చేసినటువంటిది ఇది. ఇక్కడ ఒక చిన్న కండిషన్ కూడా పెట్టారు అమ్మవారు. మూర్ఖులకి, మూఢలకి, నమ్మని వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి చెప్పకండి, వాళ్ళకి చెప్పే ప్రయోజనం లేదు, వారికి ఇంకా ఇది అర్థం చేసుకునేటంత కర్మ పూర్తి కాలేదు వాళ్ళకి, అలాంటి వాళ్ళని వదిలేయండి. భక్తి కల వారికి, ధర్మం కల వారికి, మూఢత్వం లేని వారికి మాత్రమే ఇవి చెప్పండి, శఠులకు చెప్పకండి అని చాలా స్పష్టంగా చెప్పారు ఆవిడ. చెప్పి మిగిలిన వారందరూ ఏవి చేసినా వారందరికీ నా అభయం ఉంటుంది, వారి కోరికలు తీర్చేదాన్ని నేనే అని ఆవిడ మాట ఇచ్చారు. కనుక ఈ స్తోత్రంలో వచ్చినటువంటి దాని ప్రకారం ఇహ ఫలితాలు, ఈ లలిత సహస్రనామ స్తోత్రం చేసి ఇక్కడ ఒక చిన్నది కొంచెం చదువుతాను నేను. ఇవన్నీ దాంట్లో ఉన్న శ్లోకాలన్నిటికీ అనువాదం చేసి రాసినవే. ఒక్కసారి చూడండి. శ్రీ లలితా దివ్య రహస్య సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే సర్వరోగాలు శమిస్తాయి, సంపదలు వృద్ధి చెందుతాయి, అపమృత్యువుని, కాలమృత్యువుని కూడా నివారిస్తుంది, అన్ని రకాల జ్వరాలను తగ్గించి ఆయుష్ను పెంచుతుంది, పుత్రులు లేని వారికి పుత్రులను ఇస్తుంది, ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది, కోటి జన్మల పాటు గంగా స్నానం చేసిన ఫలం, కాశీక్షేత్రంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసిన ఫలితం లభిస్తుంది,
కురుక్షేత్రంలో శ్రోత్రియులకు 1,000 సార్లు సువర్ణదానం చేసిన ఫలితం కలుగుతుంది. గంగ ఒడ్డున 1,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. నిర్జలమైన ఎడారి ప్రాంతాలలో 1,000 నీటి బావులను తవ్వించిన పుణ్యం వస్తుంది. కరువు కాలంలో 1,000 మంది బ్రాహ్మణులకు 1000 ఏళ్లు భోజనం పెట్టిన పుణ్యం దక్కుతుంది. నిత్య కర్మానుష్ఠానములు చేయని పాపము, నిషేధములైన పనులు చేసిన పాపము నశిస్తుంది. నిత్యము ఈ పారాయణ చేసేవారికి లలితాదేవి ప్రీతితో వారి అభీష్టములు తీరుస్తుంది. నిత్యము చేయలేని నాడు కనీసము జన్మదినము నాడు, ఇతర ముఖ్య దినాల్లో, కర్కాటక, మకర, మేష, తులా సంక్రమణ కాలాల్లో చేయాలి. శుక్లపక్షమునందు వచ్చే నవమి, చతుర్దశి లేదా శుక్రవారం నాడు పారాయణ చేయాలి. పౌర్ణమి నాడు చంద్రబింబంలో లలితాంబికను పంచోపచారాలతో సేవించి పారాయణ చేయాలి. బాధితుని తలపై చెయ్యి వేసి ఈ నామాలను పఠిస్తే జ్వరము, తలనొప్పి తగ్గిపోతాయి. భస్మం చేతిలో ఉంచుకుని పారాయణ చేసి ఆ భస్మాన్ని ధరిస్తే సకల వ్యాధులు శమిస్తాయి. ఒకరి కొరకు మరొకరు కూడా ఈ ప్రయోగాలు చేయవచ్చు. ఇది నేను కొంచెమే చెప్పాను, మొత్తం అది ఎంతో, అది చాలా దాదాపు 200 పైన 280 శ్లోకాలు ఎన్నో ఉన్నటువంటి స్తోత్రం, ఫలశ్రుతి ఇది. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఈ లలిత సహస్రనామం చేయటం వల్ల గమనించండి. ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు, ఈ ఫలితాలు ఈ స్తోత్రం చేసినందువల్ల మనకి కలుగుతూ ఉంటాయి. అంటే ఈ స్తోత్రాన్ని మనం నమ్మి పఠించాలి. అమ్మవారిని నమ్మి భక్తితో శ్రద్ధతో ఉపాసిస్తే కరగని దేవత లేదమ్మా. అంటే ఎటువంటి దేవత అయినా కూడా మనం నిజంగానే భక్తిగా సేవిస్తూ ఉంటే ఆ దేవత వచ్చి మన దగ్గర మనకు కావలసినటువంటి పని చేసి పెడుతుంది. ఓం శ్రీ లలితాయ నమః అనుకోండి, ఓం శ్రీ లలితాంబికాయ నమః అనుకోండి, ఓం శ్రీ మాత్రే నమః అనుకోండి. ఇక్కడ మన మాత, మనందరికీ ఆవిడ తల్లి అడిగితే తల్లి ఇవ్వంది ఏముంది కనుక అటువంటి తల్లిగా ఆవిడని భావించి ఈ విధమైనటువంటి మీకున్నటువంటి సమస్త ఇబ్బందులు ఆవిడకి చెప్పుకోండి. ఆ ఇబ్బందులు ఉపశమించాలని ఆవిడని కోరుకోండి. అది కాదు, అమ్మా నాకు అసలు ఈ లోకంతో పని లేదు, ఈ ఇహలోకం నాకు అనవసరం, నాకు కేవలం అముష్మికమే కావాలి, నాకు ఐహిక బంధాలని తొలగిపోయి పరలోకం కావాలి, ఆ పరలోకంలో కూడా ముక్తి కావాలి, మోక్షం కావాలి అని చక్కగా మీరు ఆవిడని కూడా ప్రార్థించవచ్చు. ఆవిడ మన అర్హతలను బట్టి, మన యోగ్యతలను బట్టి మనకి ఇవన్నీ అందజేస్తుంది. కనుక లలితా సహస్రనామం చదివితే ఎంతెంత గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. వీలైనంత వరకు కనీసం ఒకసారైనా తృతీయ పీఠిక అధ్యాయం కూడా చదివితే దాంట్లో ఈ ఫలశ్రుతి అంతా వివరంగా రాయబడి ఉంది. ఈ ఫలశ్రుతి ఇంత వివరంగా రాయబడి ఉండటం వల్ల దాన్ని చదివితే ఎంత పుణ్యం వస్తుందో, ఎన్ని పనులు జరుగుతాయో, ఎన్ని కామితాలు తీరుతాయో తెలుస్తుంది. కనుక పూర్వపీఠిక ఎలా వచ్చిందో చెప్తుంది. మధ్య ఉన్న 2వ అధ్యాయం లలితా సహస్రనామ స్తోత్రం గురించి చెప్తుంది. 3వ అధ్యాయం మనకి ఈ ఫలశ్రుతి గురించి చెప్తుంది. ఇవి మొత్తం 3 కలిపితే సంపూర్ణమైన లలితా సహస్రనామ పారాయణం అవుతుంది. అన్ని చేయలేక అప్పటికే 183 శ్లోకాలు ఉంటాయి కదా, మధ్యలో ఒక్కటి చదివేసుకుంటూ ఉంటాం మనం అందరం. ధ్యాన శ్లోకాలు ఏవో 4 చదువుకుని శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి నుంచి చదివేసుకుంటూ ఉంటాం. కనుక ఇదంతా కూడా చదువుకుంటే చాలా ముక్తి, మోక్షం, మనకు కావలసినటువంటి ఇహపరాలలో కావలసినటువంటివన్నీ మనకి అందించేటటువంటి గొప్ప అక్షయ పాత్ర ఈ లలితా సహస్రనామ స్తోత్రం.